హలో ఫ్రెండ్స్, యూట్యూబ్లో కానీ లేదంటే వీడియోస్ క్రియేట్ చేయాలని అనుకుంటే సరైన లైటింగ్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. అది నాకు రీసెంట్గా తెలిసింది. దాన్ని సాఫ్ట్ లైట్ అంటారంట. అయితే ఆ సాఫ్ట్ లైట్ కొనుక్కోవడానికి ముందు నాకున్న అలవాటు ఏంటంటే, ఇంట్లో ఉన్న వస్తువులు ఏదన్నా ఉంటే కనుక డిఐవై అంటారు కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్, అలా చేయడం నాకు అలవాటు. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేను ఒక సిల్లీగా సింపుల్గా ఒక చిన్న సాఫ్ట్ లైట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ లైటింగ్లోనే నేను మీతో మాట్లాడుతున్నాను. అది చాలా సింపుల్గా చేసినట్టు అనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇలాంటివి ఉంటే కనుక ఇలా క్రియేట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి ఎలా క్రియేట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, నా దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉన్నది. అదిగోండి ఎల్ఈడి లైట్. అది కనుక డైరెక్ట్గా పెడితే చాలా హార్ష్గా ఉంటుంది లైటింగ్, షాడోస్ వచ్చి అలాగా చిరాగ్గా. అయితే నేను ఏం చేశానంటే, దాని మీద రీసెంట్గా నేను ఒక ట్రేసింగ్ పేపర్ కొన్నాను. చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాను దాంతో కూడా. ఆ ట్రేసింగ్ పేపర్ని ఇలాగా దానికి ఫిక్స్ చేశాను అనమాట. ఎలాగంటే ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి, ఒక హోల్డర్ ఉంది. ఆ హోల్డర్కి ఇలాగా కనపడుతుందో లేదు, వేరే లైట్ వేస్తాను వెయిట్. ఇదిగోండి, ఆ హోల్డర్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి దాన్ని అలా ఫిక్స్ చేసేసాను, ఈ ట్రేసింగ్ పేపర్ని. అంతే. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి లైటింగ్. అది మొత్తం గ్లో అవుతుంది. అసలు ఎల్ఈడి బల్బు అక్కడ అసలు ఉన్నట్టు కూడా తెలియట్లేదు అనమాట. మీరు డైరెక్ట్గా చూసినా కూడా అలాగే ఉంటుంది. అదిగోండి, దాన్ని ఫోకస్ చేస్తే అలా తెలుస్తుంది. ఫోకస్ చేయకపోతే కనుక మీకు అలాగా మొత్తం ఒక సాఫ్ట్ లైట్ లాగా ఉన్నది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నదో లైట్. నా ఫేస్ కూడా క్లియర్గా ఉన్నది. మీరు ఇలా తిరిగితే కనుక షాడోస్ వస్తాయి, సైడ్ నుంచి షాడో వస్తుంది. ఇలా తిరిగితే ఇటు నుంచి సైడ్ నుంచి షాడో వస్తుంది. లేదు ఇలాగ పెట్టుకున్నాం అనుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది. మీరు దీనికి ఒక ఫ్లెక్స్ బాక్స్ కనుక కొనుక్కుంటే మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ లైట్ని. ఈ ఒక్క పర్టికులర్ ప్లేస్లోనే కాదు, ఆ హోల్డర్ ఎల్ఈడి బల్బ్ని ఫిక్స్ చేసుకోవడానికి హోల్డర్, ఒక ఫ్లెక్స్ బాక్స్ ఉంటే కనుక మీరు ఎక్కడైనా పెట్టుకొని వీడియోస్ చేసుకోవచ్చు. అంటే టెంపరీ ఫిక్స్ ఇది. పెద్ద పెద్ద గోడాక్స్ అనే కంపెనీలో దొరికే లైట్స్తో ఇది పోల్చలేని దీన్ని. ఇది జస్ట్ సింపుల్ ఫిక్స్ అనమాట, టెంపరీగా వీడియోస్ చేసుకోవడానికి. ఇలాగా ఒక స్టాండ్ పెట్టుకోండి, వెనకాల లైట్ పెట్టుకోండి, దాని ఎదురుగా ముందు ఇలా నుంచొని మీకు నచ్చినట్టు వీడియోస్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.